విజయవాడలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వాస్తుని అన్యాక్రాంతం చేసేస్తున్నారు. క్రిందటిసారి ఈ మాట మాట్లాడితే ఇది బస్టాండ్ది మాట్లాడితే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ని తీసుకెళ్ళి జగన్ గారు విగ్రహం పెట్టలేదా, అది తప్పు కాదా అని ఎవరో పెట్టారు. నాకు పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో పెట్టింది ప్రభుత్వంది. అది అంతకుముందు వాస్తవంగా చైనా వాడికి ఎవడికో ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. చైనా షాపింగ్ మాల్ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఏంటది, అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆ కిందనే అన్నీ నడిచేటట్టుగా ఏర్పాటు చేశాడు. తద్వారా దాన్ని ప్రభుత్వం దగ్గర ఉంచాడు కానీ అమ్ముకోలా. తను అది చేస్తే ఖచ్చితంగా తప్పనేవాడిని. అదే సందర్భంలో ఆర్టీసీ బస్టాండ్ని తీసుకెళ్ళి లూలు వాళ్ళకి ఇచ్చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అది ఎగ్జిబిషన్ సొసైటీ. యాక్చువల్గా గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అనేది ఉండేది. ఆ ఎగ్జిబిషన్ సొసైటీ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లోనే ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ పెట్టేది. ఆ తర్వాత దాని మీదన సంపాదించిన టికెట్ల డబ్బులు కావచ్చు, స్టాల్స్ డబ్బులు కావచ్చు, వీటన్నిటిని డిపాజిట్ చేసి అక్కడ కృష్ణవేణి ఎగ్జిబిషన్ కాలేజ్, ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజీ కూడా, పాలిటెక్నిక్ కాలేజీ కూడా నడిపింది. అట్లాగే అనేక చోట్ల భూములు కొన్నది. ఆ తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ అప్పుడు గౌరవాధ్యక్షులుగా వీళ్ళుంటూ, అంటే ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు గౌరవాధ్యక్షులుగా ఉంటూ కలెక్టర్ని, కమిషనర్ని, ప్రెసిడెంట్, సెక్రటరీగా ఉంచేవాళ్ళు. అప్పట్లో సురేంద్రబాబు కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంలో తర్వాత ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళు అప్పుడు పెద్ద సీనియర్లు, నిజాయితీ కలిగినటువంటి అధికారులు ఉన్నప్పుడు ఈ డబ్బులు దుర్వినియోగమైనవి. ప్రవీణ్ ప్రకాష్ ఉన్నప్పుడు దీనికి సంబంధించి క్రికెట్కి సంబంధించిన ఇష్యూ వచ్చింది. అట్లాగే ఈయన ఉన్నప్పుడు ఈ ఎగ్జిబిషన్ సొసైటీ డబ్బులు దుర్వినియోగానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే ఆటిట్లో నుంచి అసలు వద్దు, పోలీస్ కమిషనర్లకి ఆ పోస్టులకు వద్దని చెప్పి దాన్ని విత్డ్రా చేయించారు ఆయన. ఆ తర్వాత ఆ ఎగ్జిబిషన్ సొసైటీ దాని మీద ఎంక్వైరీ చేస్తే కోట్ల రూపాయల డబ్బులు తినేసి ఆ వచ్చిన డబ్బులతో సొంతగా ఆస్తులు సంపాదించుకున్నారని తేలింది. సో టోటల్గా ఎగ్జిబిషన్ సొసైటీనే పక్కకి వెళ్ళిపోయింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ సొసైటీ సెట్ చేసి ఎగ్జిబిషన్ సొసైటీతో పాటుగా ఒక మీడియా కూడా భాగస్వామ్యంతో, ఓ మూవీ మేకర్ సంస్థ, ఓ మీడియా భాగస్వామ్యంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నట. దేవుడి భూమిని లీజ్ పేరుతో 39.99 ఎకరాలు అంటే 40 ఎకరాలు, గొల్లపూళ్ళు అని సర్వే నెంబర్ 454/12Bలో 21 ఎకరాలు, 454/3Bలో 18.99 ఎకరాలు వెళ్ళిపోయి 39.99 ఎకరాలు. ఇది మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూమిని ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో తీసుకుంటారట. దుర్గగుడికి వచ్చే వాళ్ళందరూ అక్కడ ఎగ్జిబిషన్కి వస్తారు అన్నటువంటి కోణంలో లీజుకి తీసుకోబోతున్నారట. ఇది ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. అంటే దేవుడి సొమ్ముని కూడా ఇప్పుడు ఆ విధంగా కొట్టేటటువంటి పరిస్థితి.